థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాక్యం, ఓకే, ఈరోజు మంచి ఆరాధన మరి దేవుడు అంగీకరించి దేవుడు స్వీకరించిండు మీ ఆరాధనను. లూక్ చాప్టర్ 4:14-18. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. 18. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. యేసు ప్రభు ఆయన సేవలో వెళ్ళిన తర్వాత ఆయన గురించి 14వ వచనంలో ఏమంటుందంటే, ఆయన గురించి ప్రపంచమంతా అక్కడ ఉన్న ప్రజలందరూ యేసు ప్రభును తెలుసుకున్నారంట. ఆయన గురించి ఏమని తెలుసుకున్నారు? ఆయన గురించి అంటే ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ఆయన మీద ఆత్మ, పరిశుద్ధాత్మ, యేసు ప్రభు మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. బీదలకు సువార్త ప్రకటించుటకై. ఎందుకు అనంటే, బీదలు అనంటే డబ్బులు లేనోళ్ళు కాదు. బీదలు అనంటే ఎప్పుడు నేను చెప్పినా కదా, బైబిల్ చదివినప్పుడు మనం శరీరంలో చదవాలన్నా ఆత్మలో చదవాలి. ఇక్కడ బీదలు అనంటే ఆత్మలో బీదలు కదా, ఆత్మలో ఏం తెలియని వాళ్ళు, ఆత్మలో దేవుని గురించి తెలియని వాళ్ళు, ఆత్మలో దేవుని గురించి చాలా ఆకలిగా, థర్స్టీ, దప్పికగా ఉన్న వాళ్ళ కొరకు దేవుడు ఇక్కడ బీదలకు సువార్త ప్రకటించుటకై. సువార్త ప్రకటించుట కొరకు. సువార్త అనంటే మంచి న్యూస్, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. సువార్త ప్రకటించుట కొరకై యేసు ప్రభు ఆయన నన్ను అభిషేకించెను. ఆయన దేవుడు ఆ అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము యేసు ప్రభు మీద సువార్త, గుడ్ న్యూస్ చెప్పనికి. సువార్త అనంటే ఏంటి? యేసు ప్రభు గురించి చెప్పడం. సువార్త అంటే ఏంటి? గాస్పుల్. గాస్పుల్ అనంటే గాడ్స్ పిల్. ఏంటి? మందులు ఉంటాయి కదా, మందులు. గాస్పుల్ అనంటే దేవుని పిల్ మనం తీసుకోవాలా. మన జీవితం, ఆత్మీయ జీవితము, మన శరీరము, ఆత్మ, ప్రాణం మంచి కావాలంటే ఈ లోకంలో రోగం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? డాక్టర్ కాడికి పోయి పిల్స్ తీసుకుంటారు, మందులు తీసుకుంటారు, టాబ్లెట్స్ తీసుకుంటారు. సేమ్ అలాగే ఇక్కడ గాస్ పిల్ తీసుకోవాలా. గాస్ పిల్ అంటే సువార్త. సువార్త ఏంటి? గుడ్ న్యూస్ ఏంటి? గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, యేసు ప్రభు సిలువ మీద వచ్చి చనిపోయింది. అది గుడ్ న్యూసా? ఎవరైనా చచ్చిపోతే గుడ్ న్యూసా? ఏం రా పొద్దుగాల వచ్చి నువ్వు చచ్చిపోయిన వార్త తెచ్చినావని తిడతారు కదా. కాబట్టి ఇక్కడ గుడ్ న్యూస్ అని అంటే యేసు ప్రభు చచ్చిపోయిండు, కానీ సిలువ మీద ఉన్నాడే. ఎంటీ సిలువ, ఎంటీ సిలువ. ఆయన తిరిగి సమాధి నుంచి మళ్ళీ లేచిండు. అది గుడ్ న్యూస్ అన్నమాట. ఆ గుడ్ న్యూస్, శుభవార్త, యేసు ప్రభు గురించి గుడ్ న్యూస్ చెప్పాలా. యేసు ప్రభు గురించి మంచి వార్త ఏంటి? చనిపోయి మళ్ళీ తిరిగి మన కొరకు ఆయన రక్షకుడిగా జీవించిండు. నెక్స్ట్, చెరలోనున్న వారికి విడుదలను. చెరలో ఉన్న వారికి విడుదల. చెరలో ఎవరున్నారు? మనం లేం. చెరలో మనల్ని విడుదలించాడు. ఎవరెవరైతే యేసు ప్రభు తెలియదో, ఎవరికైతే యేసు ప్రభు తెలియదో వాళ్ళందరూ ఎక్కడున్నారు? జైల్. చెరలో అంటే జైల్. జైల్లో ఉన్నారు. మీరంతా జైల్లో ఉన్నారా? దేవుడు మీరు జైల్లో ఉండే ఒకప్పుడు. ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముతారో, యేసు ప్రభుని అంగీకరిస్తారో, అప్పుడు ఆ జైల్లో నుండి యేసు ప్రభు గుడ్ న్యూస్ ఏం తెచ్చిండు? విడుదలనిచ్చిండు. ఎప్పుడైతే మీరు దయ్యము శక్తులతో పీడింపబడతా ఉన్నారో అప్పుడు జైల్లో ఉన్నట్టు. ఎప్పుడైతే రోగాలతో పీడింపబడతా ఉన్నారో జైల్లో ఉన్నట్టు. ఎప్పుడైతే మీకు ఒత్తిడి, చాలా టెన్షన్, చాలా వరీస్, నానా విధములైన శోధన ఉన్నప్పుడు ఆ చెరలో ఉన్నట్టు అర్థం అన్నమాట. సో యేసు ప్రభు వచ్చింది గుడ్ న్యూస్ ఎందుకనంటే, ఎవరెవరైతే మనం చెరలో ఉన్నామో వారిని అందరినీ విడుదల చేయనికి కొరకు యేసు ప్రభు రావడం జరిగింది. చెరలో నుండి, ప్రతి ప్రాబ్లంలో నుండి, ఇబ్బందుల నుండి, రోగాల నుండి, కష్టాల నుండి, దయ్యాల నుండి విడుదల కొరకై దేవుడు మనల్ని చెరలో నుండి
విడుదల చేసిండు. గ్రుడ్డివానికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రమును ప్రకటించుటకును. గుడ్డివారికి చూపునివ్వడం. ఎవరు గుడ్డివారు? ఎవరు? యేసుప్రభు ఉన్నప్పుడు గుడ్డోళ్ళు చాలా మంది ఉండేనా? ఎవరు గుడ్డోళ్ళు? అక్కడక్కడ గుడ్డోళ్ళు, ఇప్పుడు కూడా గుడ్డోళ్ళు, అంతా మొత్తం లోకమంతా గుడ్డోళ్ళు ఉన్నారా? ఎక్కడో అక్కడిక్కడ గుడ్డోళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఈ గుడ్డితనము ఎవరి గురించి? కనులున్నవారు చూడరు. చూడు, చెవులున్న వారికి వినపడదు. ఏం వినపడాలా? కనులున్న వారికి ఏం కనపడాలా? ఆత్మలో మనము చూడాలా. ఆత్మలో మనము దేవుని స్వరం వినాలా. ఇప్పుడు అన్నాను కదా, ఒక 1 minute మీరు దేవుని స్వరం వినండి అని. అది వినటం. ఆ 1 నిమిషంలో దేవుడు, నువ్వు కళ్ళు మూసుకుంటే కూడా నీకు దేవుడు కొన్ని విషయాలు చూపిస్తూ ఉంటాడు. అది గుడ్డి వాళ్ళకి చూపునివ్వడం. అర్థమైందా? చర్చికి వస్తాం, ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, బైబిల్ చదువుతాం, అయినా కూడా బుర్రలు ఎక్కదు బైబిల్. ఆరాధన ఇట్లా చేతులు ఉంటాం కానీ మన మైండ్ అంతా రాత్రి డిన్నర్కి ఏమున్నది. చేతులు మాత్రం మీద ఉంటాయి, ఇట్లా కళ్ళు కూడా క్లోజ్ ఉంటాయి. గుడ్డితనం, దాన్ని గుడ్డితనం అంటారు. అర్థమవుతుందా? కనులు గుడ్డివారికి చూపును అని అంటే మనము దేవునిలో ప్రతిదీ దేవుడు చూపించే విషయాలను చూడడం. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు వినడము. సాతానుడు మనల్ని ఏం చేసిందంటే జైల్లో పెట్టేసింది. ఆ జైలు ఏంటి? నీ కన్ను కూడా జైలు అనమాట. నీకు కనపడదు, నీకు వినపడదు. చాలామంది ఇక్కడ కూర్చున్నారు, నేను చెప్పేది వినిపిస్తుంది వాళ్ళకి. ఎందుకు అని అంటే వాళ్ళు స్విచ్ ఆఫ్ అయిపోయి ఎక్కడో ఉన్నారు. అది గుడ్డితనం. దేవుడు అంటున్నాడు, ఆ గుడ్డితనం వెళ్ళిపోవాలంటే నా మీద ఆత్మ మీ మీదికి రావాలా. అందుకు నేను రావడం జరిగింది. నేను వస్తే మీ జీవితంలో గుడ్డితనము, ఇంకా తర్వాత ఏం? గుడ్డివానికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. అంతే, నలిగిన వారికి విడిపించడం. నలిగిపోయినరు అనమాట. నిన్న మనం చూసుకున్నాం, శాపాల గురించి మాట్లాడుకున్నాం నిన్న కదా. నిన్న ఏమైంది? ఎందుకు నలిగిపోతున్నారు? రాత్రిలా నిద్ర పడతలేదు. నిన్న చెప్పిన రాత్రిలా ఏదో ఊపిరి వస్తలేదు, రాత్రిలా చేతులు లేస్తలేవు, లేపాలంటే కూడా మేడం మేడం పిలుస్తే కూడా సౌండ్ వస్తలేదు నోట్లకి. నేను చెప్పిన చిన్నప్పుడు స్టోరీ చెప్పిన కదా. ఎందుకు అని అంటే ఒత్తిడి అంటే ఇట్లా ప్రెస్సింగ్ అనమాట. మన జీవితంలో చాలా భారము, చాలా సమస్యలు అసలు చెప్పుకోలేం. మీకు కూడా చాలామందికి భారాలు, సమస్యలు ఉన్నాయి. చాలామంది పడుకోలే రాత్రి. ఒత్తిడి, ఎంత టెన్షన్ అంటే నిద్ర వస్తలేదు, అసలు అన్నం తినాలంటే అన్నం పోతలేదు. ఆ సాతానుడు ఏం చేస్తాడనంటే అన్నెసెసరీగా ఒత్తిడి పెట్టేస్తాడు. చెరలో మిమ్మల్ని నిద్రపోకుండా ఒత్తిడి పెడతాడు. తిండి కూడా ఓదు లోపలికి, ఇక్కడ పెట్టేస్తాడు. స్టాప్, తినబుద్ధి అయితే లేదు నాకు. ఒత్తిడి, మీకు ఆ ఒత్తిడి. మన పేరెంట్స్కి అప్పులు కట్టాలా, ఒత్తిడి. ఈ నెల ఎట్లా గడుస్తుంది, ఒత్తిడి. ఆ ఒత్తిడి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? సాతానుడు ఒత్తిడి తెస్తాడు. వాడు కావాల్సుకొని మిమ్మల్ని ఒత్తిడి పెడతాడు, చెరలో పెట్టేస్తాడు, ప్రాబ్లంలో పెట్టేస్తాడు. అక్కడ అసలు ప్రాబ్లమే ఉండదు, మనమే ప్రాబ్లం తెచ్చుకుంటాం. ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, యేసు ప్రభువా నీ మీద ఉన్న ఆత్మ, నువ్వు వచ్చి సిలువ మీద చనిపోయి నా కొరకు నీ రక్తాన్ని కార్చి మీరు మాలో వచ్చి నివసించి మీ ఆత్మను మా మీద పెట్టిన తర్వాత ఏమైపోయింది? గుడ్డితనము. పౌలుకి ఏమైంది? పౌలు ఆయన రక్షణ పొందిన తర్వాత తార్సిస్ ఆడ పోయి ఆయన నుంచి పొరలు పడ్డాయంట ఇట్లా. అప్పుడు ఆయన చూడగలిగాడు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించుకుంటావో నీ గుడ్డితనం వెళ్ళిపోతుంది.
నీ జైల్, సాతానుడు నిన్ను జైల్లో పెడతాడు కదా, అది వెళ్ళిపోతుంది. నీ రోగాలు దేవుడు స్వస్థపరుస్తాడు. సోజో. యేసు ప్రభు శిలువ మీద చనిపోయి మనకేమిచ్చిండు? సోజో ఇచ్చిండు. ఆ సోజో అంటే గ్రీక్లో అది వర్డ్ సోజో. యేసు ప్రభు చనిపోతే మనకి ఏమేమి వచ్చిందో చూడండి. ఏమొచ్చింది? బ్లెస్సింగ్ వచ్చింది, హీలింగ్ వచ్చింది, ప్రాస్పెరిటీ వచ్చింది, ప్రొటెక్షన్ వచ్చింది, డెలివరెన్స్ వచ్చింది, సక్సెస్ వచ్చింది, హ్యాపీనెస్ వచ్చింది, హెవెన్స్ రెవల్యూషన్, రక్షణ, రైచియస్నెస్, జాయ్, ఇవన్నీ యేసుప్రభులో వచ్చినాయి. మనం జస్ట్ యేసుప్రభు నేను సొంత రక్షకుని నమ్మి అంగీకరించుకున్న రక్షణ పరలోకం వెళ్ళిపోతాం కాదు. పరలోకం భూమి మీద బ్లెస్సింగ్, రైచియస్నెస్, పీస్, జాయ్, ప్రాస్పెరిటీ, హీలింగ్, డెలివరెన్స్ అంతా యేసు ప్రభు ఆ చెరలో నుండి మనల్ని తీసేసేయండి. హల్లెలూయా. ఎంతమంది చెరలో ఉండాలనుకుంటారు? మీరు ఎప్పుడు జైలుకి పోలే, కానీ అమ్మో బాబాయ్ మేము బోమాడికి. ఎందుకంటే ఎవరో చెప్పిర్రు, మీకు ఎక్కడో చూసిండ్రు మీరు, దాంట్లో డేంజర్ ఉంటుంది రా భయ్, ఎక్కడ పోలేం, ఎక్కడ రాలేం, ఆడనే వాసన, ఆడనే అన్నీ, ఆడనే మొత్తం, అసలు బయటికి ఉండనే ఉండదు. దేవుడు మిమ్మల్ని ఆ జైల్లోకి వెళ్ళి, ఆత్మ జైల్లోకి వెళ్ళి, మీ ప్రాణం జైల్లోకి వెళ్ళి, మీ శరీరం జైల్లోకి వెళ్ళి, మీ మనస్సాక్షి జైల్లో ఉండే అవిట్లనంతా విడుదల చేసి పీస్, గ్రేస్, బ్లెస్సింగ్, రైచియస్నెస్, జాయ్, ప్రాస్పెరిటీ, హెల్త్, హీలింగ్, డెలివరెన్స్, ప్రతిదీ, సాల్వేషన్ అన్నీ కూడా దేవుడు ఇవ్వడం జరిగింది. నీ శాపాలు పోయి ఏమైపోయినాయి? బ్లెస్సింగ్ అయిపోయినాయి. నువ్వు పాపిగా పోయి రైచియస్నెస్ వచ్చేసింది. అది చేసిండు యేసు ప్రభు దేవుడు. ఓకేనా?